నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే మీ ముందుకొచ్చిన కారణం ఏంటంటే, నేను నెల నెల అమావాస్యకి పూజారి గారికి నేను స్వయం పాకం ఇస్తానన్నాను కదండీ! పోయిన నెలలో ఇచ్చేసొచ్చాను. ఈ నెల మొత్తానికి చూశానండి. నాకు కాస్త ప్రశాంతత వచ్చింది. ఆ ప్రశాంతత ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది ముందుగా మళ్ళా వీడియోలో తెలుపుతానండి. ఎందుకంటే మనకి ఇచ్చే దాంట్లో ఉండే ప్రశాంతత దేంట్లోనూ లేదండి. అందుకని మనం ఎప్పుడూ ఒకరికి పెట్టేటట్టుగానే బ్రతకాలని మనం అనుకుంటామండి. కానీ నా జీవితంలో మటుకు నేను ఒక మిడిల్ క్లాస్‌లో పుట్టినా, పెరిగినా, నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఎట్లా చేసినా, నేను ఎవరి దగ్గర చేయి చాచకుండాని, ఆఖరికి తల్లిదండ్రులు కూడా నా బాధ చెప్పుకోకుండా, నా స్వయం శక్తి మీదే పైకొచ్చాను. నా పిల్లల్ని తీసుకొచ్చానని ఎన్నోసార్లు మీకు చెప్పుకున్నాను కదండీ! అట్లాగే ఇప్పుడేందంటే, మన జీవన కాలంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. వెంటనే మళ్ళా మా వారు చనిపోయారు. ఇట్లా నాకు షాక్ మీద షాక్, ఇన్ని దెబ్బలు తగిలినప్పుడు మనసుకి ఎవరికైనా కష్టంగా ఉంటుంది కదండీ! ఈ మనోవేదన తీరాలంటే మన చుట్టుపక్కల ఎంత బాగున్నా, మనకెంత ఉన్నా, తినడానికి ఉన్నా, ఆహ్, అన్నీ గడిచిపోతున్నా గానీ, మన మనసులో బాధ అయితే తీరదు కదండీ! అట్లాగే ప్రతి ఒక్కరికండి ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మ ఉంటదండి ఎవరికైనా గూడాను. అమ్మ తర్వాత భర్త. భర్త తర్వాత పిల్లలు. ఇప్పుడు నాకైతే పిల్లలున్నారండి. వాళ్ళ జీవన విధానాలు ఆ కాలం కాదు గదండీ! ఇప్పుడైతే ఉరుకుల పరుగుల జీవితం గదండీ! ఆ ఉరుకుల పరుగుల్లో ఎప్పుడో వీకెండ్ కాస్త కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ లోపల నేను ఒంటరిదాన్నే గదండీ! అది గాక ఊరు నుంచి వచ్చిన ఒక సిటీలో ఉండేదాన్ని. ఈ సిటీలో ఉండే వాళ్ళ పరిస్థితులేంటంటే, ఆ టీవీ చూడడం, ఫోను చూసుకోవడం అట్లాంటియన్నీ ఉంటాయండి. ఇప్పుడైతే నేను ఈ ఇది గూడా నువ్వు ఎందుకు ఇట్లాగ బోర్‌గా నా జీవితం జరిగిపోవాలి అనుకోని యూట్యూబ్ ఛానల్ చేయడం మొదలుపెట్టానండి. ఏదో నా శక్తికి తగినంతగా కొత్తగా నేర్చుకునే పిల్లలకి వంటలు నేర్పించాలని, ఆ వంటల్లో అట్లాగా జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళతోటి పరిచయం పెంచుకోవాలి అన్న ఉద్దేశంతోటి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను మీకు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, రేపు అమావాస్య కదండీ! అమావాస్యకి సామానన్నీ నేను తెప్పించి పెట్టేసుకున్నానండి. రేపు ఉదయాన్నే టెంపుల్ మాకు పక్కనే కదా ఉంది. వెళ్ళి స్వయం పాకం ఇచ్చేసి వస్తానండి. అట్లాగే మదర్స్ డే వస్తుంది కదండీ! అందరికీ హ్యాపీ మదర్స్ డే. సంవత్సరానికి ఒక్కరోజు మదర్స్ డే కాదండి. ప్రతిరోజు మదర్స్ డేనే అనుకోవాలి మనం. ఇప్పటికన్నా లేనప్పుడే ఆ తల్లిదండ్రుల విలువ తెలుస్తదండి. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. అట్లాగే ఇప్పుడు పిల్లలకి నేను చెప్పేది ఒక్కటే మాట అండి. ఉన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులని బాగా చూసుకోండి. వాళ్ళు లేనప్పుడు మీరు పశ్చాత్తాపపడే అవసరమే లేకుండా పోతుంది. ఇక నాలాగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే గుడికి పోయిరండి. గుడి దగ్గర కూర్చోండి. కాసేపు గుడి దగ్గర ప్రదక్షిణ చేయండి. అట్లా నలుగురితో ఉండండి అని అనుకుంటాం. మనం ఇప్పుడు ఇరుగు, పొరుగు పక్కన అటు ఇటు వాళ్ళతో మాట్లాడుతా కూర్చుంటే ఏదో లోక పురాణం మాట్లాడుకుంటామండి. అదే గనుక టెంపుల్‌కి వెళ్ళామంటే ఆ భగవంతుడిని చూసుకుంటూ, మన మనసులోని బాధలు చెప్పుకుంటూ, ప్రదక్షిణ చేసుకుంటూ కొన్ని మనం మర్చిపోతామని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఈ మధ్య అట్లాగే చేస్తున్నానండి టెంపుల్‌కి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు మాకు పక్కనే ఉంది కదా టెంపుల్. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నానండి. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ. రాత్రి కూడా అట్లాగే చేశానండి. మా కోడలు నేను టెంపుల్‌కి పోయేసి పూజారితో మాట్లాడేసేసి బుధవారం నేను పొద్దున్నే అమావాస్య కదండీ! బుధవారం పొద్దున్నే నేను స్వయం పాకం తీసుకొస్తానని చెప్పేసి ఇక ముగ్గురు మా అబ్బాయి, నేను, మా కోడలు టెంపుల్‌కి వెళ్ళిపోయేసి అట్టా వాకింగ్ చేసుకొని మా అపార్ట్మెంట్‌లో మొత్తం లోపల పక్క అంతా తిరిగేసేసి ఆ తర్వాత రిలాక్స్ అయ్యి వచ్చి మా అపార్ట్మెంట్ ముందే అన్నీ ఉంటాయండి. చాట్లని, జ్యూస్‌లని అవి ఇవి అన్నీ మా లైన్‌లోనే మా అపార్ట్మెంట్‌ని పక్కనే ఆనుకొని అన్నీ ఉంటాయి. ఎదురుగా ఒక గట్టులాగా కట్టేశారు. మెయిన్ రోడ్‌కి మా అపార్ట్మెంట్‌కి మధ్యలో ఒక గట్టు లాంటిది కట్టేశారండి. అక్కడ కూర్చొని చిన్న, పెద్ద, పిల్ల, పీచు ఎక్కడెక్కడోళ్ళు అంతా వచ్చి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారండి. అంటే బైపాస్ రోడ్ కదా! చల్లగా ఉంటది వాతావరణం. అక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోయి కాస్త ఎవరో పిల్లలనుకోండి చాట్ తింటారు. నాలాంటి పెద్దలనుకోండి ఏదైనా జ్యూస్ తాగుతారు. ఇదే మా అపార్ట్మెంట్ అండి.
దాని పక్కనే ఇదిగోండి సూపర్ మార్కెట్, హాస్పిటల్, ఇంకా ఈ చాట్ బండారులని, జ్యూస్‌లని ఇవన్నీ అండి. ఇప్పుడు ఈ నడిచే దారంతా మా అపార్ట్మెంట్‌లకి దారండి. ఈ మేము కూర్చున్న దగ్గర నుంచి వెనక పక్క ఉండేది బైపాస్ రోడ్డు. ఆ బైపాస్ రోడ్డు అవతల మళ్ళా బిల్డింగ్స్. మా అమ్మాయి వాళ్ళు ఉండేది అటుపక్క. రోడ్డుకి అటు సైడు. మేము యువతల ఉంటాం. ఇది ఒక పార్క్ లాగా అయిపోయిందండి. ఈ అపార్ట్మెంట్‌ల వాళ్ళకి, అటుపక్క నుంచి వచ్చే విల్లాల వాళ్ళు కూడాను అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారండి. అట్లాగా టైం పాస్ బాగా అవుతుంది. ఇప్పుడు నేనైతే మొజాంబీ జ్యూస్, బత్తాయి జ్యూసు తెప్పించుకున్నానండి. మా కోడలైతే అవకాడో జ్యూస్ తెప్పించుకొని తాగి, తర్వాత నేను కాసేపు అక్కడ కూర్చొని అట్లా చల్లగాలి కూర్చొని బాగా, పిల్లలైతే ఒకరికొకరు, ఆ అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తా హ్యాపీగా పద్మాసనం వేసుకొని కూర్చొని చాట్ అయి కూర్చొని మధ్యలో పెట్టుకొని తింటూ ఉన్నారండి. అవన్నీ చూస్తూ నేను కూడాను ఎప్పుడూ రాకుండా ఈరోజు ఒక్కసారి వచ్చేసరికి నాకు ఏదో కొత్తగా అనిపించిందండి. ఊర్లో లాగా అనిపించింది నాకు. అపార్ట్మెంట్లో ఉన్న ఇదిలాగా అనిపించలేదు. ఊర్లో మామూలుగా మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా కూర్చొని మాట్లాడుకుంటాము అన్నట్టుగా అనిపించిందండి. అట్లాగే టైం పాస్ చేసేసుకొని తర్వాత జ్యూస్ తాగేసి నేనైతే అపార్ట్మెంట్లోకి వచ్చేసానండి. వాకింగ్ నేను ఎక్కువ సేపు చేయను. ఒక 20-30 మినిట్స్ లోపలే చేస్తాను, ఎక్కువ చేయను. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు మళ్ళా ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసేసి మా కోడలండి అమ్మాయి చూశారు కదా, మీకు ఎప్పుడు చూపిస్తుంటాను కదండి, తన అవకాడో జ్యూసు తాగుతానని చెప్పి తెప్పించుకుంది. నేనైతే మొజాంబీ జ్యూస్ అంటే ఇదే బత్తాయి రసం అన్నాను కదండి, అది తాగేసి నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయానండి. అట్లాగా టైం పాస్ చేసుకుంటూ నా మనసుని కాస్త, అంటే కొంతమందికి రోజుల్లోనే సెట్ అయిపోతారండి. కొంతమంది సంవత్సరాలు పట్టద్ది. నాకైతే సంవత్సరాలే పడుతుందండి. ఈ స్వయం పాకం ఇవ్వడం, ఆ పూజారి మనసులో మొహంలో ఉండే ఆ సంతోషం చూడటం, ఇవన్నీ కూడా నాకు కూడా నచ్చాయండి. ఇట్లాగే మనం ఏదైనా కూడా ఇప్పుడు అక్షయ తృతీయ అన్నారు, బంగారు కొనుక్కోండి అన్నారు. బంగారు కొనుక్కుంటే తృప్తి ఎట్లా వస్తుందండి? మనకు ఒక ప్రాపర్టీ ఉంది అని మనం ఫీల్ అవ్వాల్సిందే. కానీ అదే కనుక ఎవరికన్నా హెల్ప్ చేస్తే దాంట్లో ఉండే తృప్తి బంగారు కొనుక్కునే దాంట్లో లేదు కదండి. ఇప్పుడు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి కదండి. బంగారు కొనుక్కొని నేను ఏం చేసుకోవాలి చెప్పండి? ఉండే బంగారుతోని జీవితం గడిచిపోద్ది. లేకపోయినా కూడా పూర్తిగా లేని వాళ్ళు బతకట్లేదా చెప్పండి? అందుకని నేను అనుకున్నది ఒక్కటే, మనం ఒకరికి ఇచ్చి వాళ్ళ ముఖంలో సంతృప్తిని చూసి మనం సంతోషపడతాము అని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అక్షయ తృతీయకి అదే చెయ్యాలనుకుంటున్నానండి. అక్షయ తృతీయకి ఖచ్చితంగా నేనైతే బంగారు తీసుకోను. ఆ బంగారు తీసుకోవాలనుకున్న డబ్బులతోటి ఎవరికైనా హెల్ప్ చేసి ఏదో ఒక రకంగా ఆ సంతోషాన్ని నేను పొందాలనుకుంటున్నానండి. మీరు కూడా నా మాటలకి ఎవరైనా ఏకీభవిస్తాము అంటే మీరు కూడా అలాగే చేయండి. ఎందుకంటే పాత రోజుల్లో అది ఎప్పుడంటే నాకు మా పాప ఇంటర్‌లోనో, బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోనో ఉన్నప్పుడు అది స్టార్ట్ అయిందండి. ఒక 15 ఏళ్ళు అంతే, 20 ఏళ్ల లోపలేనండి ఇది అక్షయ తృతీయ అనేది స్టార్ట్ అయింది ఫస్టు. ఆ స్టార్ట్ అయినప్పుడు అదొక వెర్రిగా, అంటే అన్నీ చిన్నప్పుడు మనం అన్నీ ఇది నిజమేమో, అది అబద్ధమేమో అనుకుంటామండి. అప్పుడు నేను తీసుకున్నాను నిజంగానే మా అమ్మాయికి చిన్న జుంకీ సెట్టు తీసుకున్నాను. తీసుకున్నాక తీసుకున్నాక నేనేమన్నా ఒక కిలో బంగారు కొన్నానా? కొనలేదండి. అదే ఒకటేసారి నేను తీసుకున్నాను. ఒకటేసారి ఆపేశాను. ఆ తర్వాత ఈ సెంటిమెంట్లు ఇవన్నీ నేను పెట్టుకోలేదండి. కానీ నేను చాలా నా ఆల్మోస్ట్ నేను నా కూతురు పెళ్ళప్పటికి ఏ బంగారు చేపించలేదండి. ముందే చేపించి పెట్టుకున్న బంగారుతోటే చేశాను. ఎందుకంటే ఎప్పుడు డబ్బులు మన చేతిలో ఉన్నాయా వెంటనే ఇన్వెస్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ 4000, 4,500 ఉన్నప్పుడు కొన్నానండి బంగారంతా. ఆ తర్వాత నేనేం కొనలేదు. ఎందుకంటే అప్పుడు తర్వాత ఇప్పుడు వింటుంటే నాకు 70,000 అట్లాగా 80,000 వింటుంటే ఆశ్చర్యంగా, ఆ రోజుల్లో నేను కొనకపోతే నేను నా కూతురికి ఎలా పెళ్లి చేసి ఉండేదాన్ని, ఎట్లా గోల్డ్ పెట్టేదాన్ని అనుకునేదాన్నండి. కానీ మనం అనుకుంటాం కానండి, మనకి దేవుడు చేయబట్టి, నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను, నా వేలు పట్టుకుని దేవుడు తీసుకుపోతుంటాడు అని. ఏ టయానికి ఏం చేయాలో మనకి
దేవుడు చేపిస్తాడు. అందుకనే నేను అట్లాగే చేశానేమో, నా దగ్గర డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు బంగారు కొన్నానే గాని, అక్షయ తృతీయ నాడే కొనాలని లేదండి. ఇప్పుడు నా కూతురికి కూడా పెళ్ళైపోయింది కదండీ! ఇక వాళ్ళ బాధ్యతలు వాళ్ళే చేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, బిజినెస్‌లు చేసుకుంటున్నారు. తర్వాత మా కోడలు, కొడుకు ఉన్నారు. వాళ్ళకి గూడాను చదువుకున్నోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసండి అన్ని మంచి చెడులు. కాబట్టి నా గురించే నేను ఆలోచించుకోవాలంటే డబ్బు విషయం కాదండి, మనశ్శాంతి. అందుకని మనము ఏ మనశ్శాంతి రావాలన్నా కానీ ఒకరికి పెట్టే దాంట్లో ఒకరికి పెట్టింది వాళ్ళు తీసుకుని సంతోషపడి వాళ్ళ మొహంలో వచ్చే ఆ, వెలుగులో మన సంతోషాన్ని మనం చూసుకోవాలని నేను అనుకున్నాను. అది అట్లాగే చేస్తున్నానండి. ఎందుకంటే నేను అన్నీ మీకు కంటికి కనిపించేటట్టుగా ఎవరు కూడా చూపించిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది వీడియో కోసం అని మీరు అనుకుంటారేమో. నా మనస్సాక్షికి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి నేనైతే నేను చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తానండి. ఎందుకంటే ఇది ఎలాగో మా వాళ్ళు కూడా చూస్తారు కదండి, నేనేంటో నా పరిస్థితి ఏంటో అని తెలుసు కదండి. నా సొంత ఊరోళ్ళు కానీ ప్రతి ఒక్కరు నేను తెలిసిన వాళ్ళు అందరు చూస్తారు. కాబట్టి దీంతో నేను నా సంతోషాన్ని ఎందులో వెతుక్కోవాలి అని వెతుక్కుంటున్నాను. అట్లాగే ఇప్పుడు దేవుడికి చెప్పుకొని మాటలు మా అమ్మ, మా ఆయన, వాళ్ళని పేరెంట్స్ని, మా వారిని అందరినీ గుళ్ళో కూర్చొని ఆ దేవుళ్ళని చూసుకొని నేను సంతోషపడుతున్నానండి. అట్లాగే నేను అక్షయ తృతీయకి కూడాను అట్లాగే ఎవరికైనా ఏదో ఒక సహాయం చేసి ఒకరికి దానం ఇచ్చి వాళ్ళ మొహంలో సంతోషం చూసుకొని ఆ తర్వాత మనం హ్యాపీగా వాళ్ళ ఆ హ్యాపీలో మన హ్యాపీ మనం వెతుక్కుందామని నేను ప్రయత్నిస్తున్నానండి. ఇంతేనండి ఈ రోజుకుంటాను.